వెల్కమ్ టు మై ఛానల్ జిష్ణశ్రీ హియర్. ఈ వ్లాగ్ ఏంటంటే శిలాతోరణం చక్కెర తీర్థం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం వెళ్తూ ఉండగా శిలాతోరణం అయితే వస్తుందన్నమాట. శిలాతోరణం చక్కెర తీర్థం పక్కనే ఉంటాయి. శిలాతోరణం వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది తిరుపతికి ఇక్కడికి అంతే. వెళ్ళే దారిలో అయితే చిన్న పార్క్ లాగా ఉందన్నమాట. అక్కడైతే వినాయకుడు అయితే కనిపిస్తాడు మనకి, స్వామివారు. ఫస్ట్ అక్కడ మేమైతే దండం పెట్టేసుకొని అయితే శిలాతోరణానికి అయితే వెళ్ళాము. ఆ పార్క్లో అవతారాలు కూడా ఉన్నాయి అన్నమాట. చూపిస్తాను చూడండి. బాగుంది పార్క్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇయే అవతారాలు అనమాట పెట్టారు. సో ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే శిలాతోరణం చూద్దామని అయితే వెళ్తున్నాము. అదిగోండి, అది కనిపిస్తుంది కదా, అదే శిలాతోరణం అనమాట. ఇక్కడ విశేషం ఏంటంటే ల్యాండ్కి ఆర్చ్కి ఎంతైతే గ్యాప్ ఉందో గర్భగుడిలో స్వామివారు అంతే హైట్ ఉంటారంట. ఈ శిలాతోరణం వచ్చేసి 150 to 160 మిలియన్ ఇయర్స్లో ఏర్పడిందంట. 8 meters వెడల్పు అండ్ 3 meters హైట్ ఉంటుందని అయితే అంటున్నారు. చూడటానికి అయితే చాలా బాగుంది. మార్నింగ్ టైం కదా, సూపర్ ఉందన్నమాట వ్యూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ శిలాతోరణంలోనే స్వామివారి శంకు చక్రము, కటిక హస్తము, శ్రీవారి పాదాలు, గరుడు పక్షి శిలాతోరణం పైన అయితే ఉన్నాయి. చూపిస్తాను చూడండి అన్నమాట విజువల్స్ ఇవి. అలా శిలాతోరణం పైన అయితే మనకి ఆకారాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటాయి. ఇక మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసామన్నమాట. నెక్స్ట్ పక్కనే చక్కెర తీర్థం అనమాట. అక్కడికి వెళ్దామని అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ పక్కన పార్క్ ఉందండి. ఆ పార్కులో పీకాక్ కూడా ఉంది, చాలా బాగుంది. చూపిస్తాను రండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే పార్క్ అనమాట, బర్డ్స్ పార్క్. చాలా బాగుంది, పీకాక్ కూడా ఉంది. అది చూసేసుకొని స్లోగా చక్కెర తీర్థం దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. మనకి ఎక్కువసేపు అయితే ఇవ్వరు టైము, ఎందుకంటే వెహికల్ మాట్లాడుకున్నాం కదా, అన్నీ ఫాస్ట్గా చూసేసుకొని అయితే మనం వెళ్ళాలి. ఏమీ మిస్ అవ్వకుండా ఫాస్ట్గా చూసేసుకోవాలన్నమాట. టైం అసలు వేస్ట్ చేయకూడదు. అదిగోండి పికాక్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకొకటి ఏంటంటే స్వామివారు 2వ పాదం మోపింది అయితే ఈ శిలాతోరణం దగ్గరే అనమాట. ఇంకా మేము ఈ పార్క్ చూసుకొని స్లోగా కొంచెం ఫ్రంట్కి వెళ్తే చక్కెర తీర్థం అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఈ చక్కెర తీర్థం విశేషం ఏంటనేది మనకి ఇక్కడ స్టార్టింగ్లో బోర్డు అయితే పెట్టారండి. అసలు ఇది ఏంటి, దీని హిస్టరీ ఏంటని అయితే మనకి బోర్డు చదివితే తెలుస్తుంది అనమాట. సో ఇది ఇక్కడైతే ఎంట్రన్స్లో ఉంటుంది. ఫ్రైడే కదా ఈరోజు, సో అక్కడ కూడా మనకి నేతి దీపాలు అయితే అమ్ముతున్నారు. చక్కెర తీర్థం దాటి ఇంకా పైకి వెళ్తే అక్కడ నరసింహస్వామి అయితే వెళ్తారు. సో అక్కడికి కూడా వెళ్ళాలి మనం. అలా నుంచి అలా వెళ్ళిపోతే మనం అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్తాము. అక్కడ శివయ్య కూడా ఉంటారు. సో అక్కడైతే దీపాలు అయితే వెలిగించుకోవాలని చెప్పారు. అందుకని మేమైతే ఈ నేతి దీపాలు అయితే కొనుక్కుంటున్నాము. సో ఒత్తులు కొనేసుకొని మేమైతే చక్కెర తీర్థం దగ్గరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈ చక్కెర తీర్థం హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. పద్మనాభ అనే భక్తుడు రాక్షస బారి నుండి ప్రజలను కాపాడమని స్వామివారిని అయితే కోరటానికి కోరుతూ ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి వారి కోసం ఘోర తపస్సు చేశారంట. స్వామివారు ఆ తపస్సుకు మెచ్చి సుదర్శన చక్రాన్ని పంపించి ఆ రాక్షసుని అయితే అంతమొందించారు. సో ఆ ప్లేస్ ఇదనమాట. ఆ చక్రం విసిరినప్పుడు ఒక దారి అయితే ఏర్పడింది అయితే చెప్తున్నారు. దాన్ని చక్కెర తీర్థం అని అయితే అంటున్నారు.
చక్కెర తీర్థం దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకోవాలంట. అందుకని మేము అక్కడ స్టార్టింగ్లో ఒత్తులు కొన్నాం కదా, అక్కడ వెలిగించటానికే ఇలా కొంచెం చక్కెర తీర్థం పైకి వెళితే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడైతే స్వామివారు వెలిసారని అయితే చెప్తున్నారు. సో ఇక మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది, కానీ చాలా జాగ్రత్తగా నడవాలి, జారుతుందనమాట. మొత్తం రాళ్ళ మీద కొంచెం దారిలాగా చేశారనమాట. అక్కడ శివయ్య కూడా ఉంటారు. మేమైతే అక్కడ దీపాలు వెలిగించేసుకొని గోదానం అయితే చేసామన్నమాట. గోదానం ఇస్తే మంచిదన్నారని చెప్పి మేమైతే గోదానం అయితే చేపించుకున్నాము శివయ్య దగ్గర. గోదానం ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇదే శిలా టోర్నమెంట్ చక్కెర తీర్థము విశిష్టత అండి. నెక్స్ట్ మేము జపాలి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి. అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను.